50 గ్రామ్స్ ప్రోటీన్ షేక్ రెడీ చేస్తున్నా. ఆ షేక్ ఒక 2 కప్స్ ఓట్స్ తీసుకోవాలి. నేనైతే పింటోలో హై ప్రోటీన్ ఓట్స్ వాడతా. అవి రెడ్మేడ్, అంటే అవి బాయిల్ చేసుకునే అవసరం లేదు. 2 కప్స్ ఆఫ్ ఓట్స్ తర్వాత అందులో మనం 2 స్పూన్స్ ఆఫ్ పీనట్ బటర్ వేసుకోవాలి. ఇక మీరు చూడొచ్చు పీనట్ బటర్, ఇది కూడా పింటోలో హై ప్రోటీన్ పీనట్ బటరే. అంటే నేను ప్రమోట్ చేయట్లేదు, అంటే నేను వాడేది చెప్తున్నా. 2 స్పూన్స్ ఆఫ్ పీనట్ బటర్ తర్వాత ఒకటి అందులో యోగట్ వేయాలి. చూడొచ్చు మీరు, మిల్క్ మిస్ట్ యోగట్ ఒకటి 45 రూపీస్ ఉంటుంది. అంటే నేను నార్మల్గా ప్రతి దానిలో యోగట్ వేయా, అంటే ఒకటి ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి సో వేస్తున్నా, ఎందుకు వేస్ట్ అని చెప్పి. అంటే అది ఎక్స్పైర్ తొందరలో అయిపోతుందని చెప్పి ఇప్పుడే ఇందులోనే వేసుకుంటున్నా ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం. ఇక్కడ మీరు చూడొచ్చు. దాని తర్వాత అందులో కొన్ని పాలు వేయాలి. అవైతే ఆల్మోస్ట్ అంటే చిక్కటి పాలు. అందులో ఒక బనానా కూడా వేసా చూడండి. మనం ఇది స్టార్టింగే మొత్తం పాలు పోసుకోవద్దు, ఎందుకంటే అది చాలా థిక్గా అయింది. మెయిన్ అది ఒక షేక్ లాగా కాదు. సో ఫస్ట్ కొన్ని పాలు పోసుకొని మనం దాన్ని గ్రైండ్ చేసిన తర్వాత, ఇప్పుడు మీరు గ్రైండింగ్ అవుతుంది. ఫస్ట్ కొన్ని పాలు పోసిన తర్వాత ఇట్లా అయిన తర్వాత అంటే మళ్ళీ మిగిలిన పాలు యాడ్ చేసుకోవాలి. కొన్ని మనం లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లనే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది చల్లగా. ఐస్ క్యూబ్స్ వేస్తున్నాం కదా. వీడియోస్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. అంతా షేక్ అయింది. మనం ఇప్పుడు కొన్ని పాలు పోసినాం కాబట్టి ఇప్పుడు దాన్ని ఇవి ఐస్ క్యూబ్స్ వేసుకొని మళ్ళీ అది పైన క్యాప్ పెట్టి మళ్ళీ కాసేపు గ్రైండ్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఐస్ క్రీమ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది, అంటే డ్రింక్ లాగా ఉంటుంది, బాగుంటుంది, దానికి కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఐస్ క్యూబ్స్ వేసిన దాన్ని మళ్ళీ గ్రైండ్ పట్టుకుంటున్నా. నేను ఫస్ట్ టైం పాలు ఎందుకు కొన్ని పోసినా అంటే నీకు చెప్పిన ఎక్కువ తిక్కువ అవుతుంది అని చెప్పి. అంటే ఫస్ట్ టైం మనం పాలు ఎక్కువ పోతే చాలా చిక్కగా అవుతుంది. సో అందుకని చెప్పి సో మనకు ఒక షేక్లా కావాలి కాబట్టి ఫస్ట్ కొన్ని పాలు పోసుకొని తర్వాత దాన్ని అంటే గ్రైండ్ పట్టి అంటే ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోవాలి, షేక్లా అయింది. సో ఇది బెస్ట్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే హై ప్రోటీన్, దీనివల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వితౌట్ షుగర్ ఇది.